తెలంగాణ రాజకీయాల్లో సామాజిక సమీకరణాల్లో ఇప్పటివరకు ఊహల్లో మాత్రమే ఉన్న ఒక పెద్ద రియాలిటీ ఇప్పుడు బయటపడింది. దశాబ్దాలుగా ఎవరి జనాభా ఎంత, ఎవరి వాటా ఎంత అనే ప్రశ్నలతో నడిచిన కులగణన డిబేట్ ఇప్పుడు నెంబర్లతో, డేటాతో ప్రజల ముందుకొచ్చింది. రేవంత్ సర్కార్ విడుదల చేసిన ఈ కులగణన గణాంకాలు కేవలం అంకెలు కాదు. ఇవి భవిష్యత్ రాజకీయాల రూట్ మ్యాప్. ఇవి అధికారానికి దారి చూపే లెక్కలు. ఇవి సామాజిక న్యాయంపై కొత్త చర్చకు శ్రీకారం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ భారీ సర్వేలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడ్డారు, ఎవరి చేతిలో ఆస్తి ఉంది, ఎవరి చేతిలో అవకాశాలు ఉన్నాయి అన్న అసలు చిత్రాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ గణాంకాలు తెలంగాణనే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరాయి. అసలు ఈ కులగణన వెనుక కథ ఏంటి? ఈ అంకెలు ఏం చెబుతున్నాయి? ఎవరికి బలంగా మారబోతోంది? వాచ్ ద స్పెషల్ స్టోరీ. తెలంగాణ సామాజిక ముఖ చిత్రంలో చారిత్రక అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా అంచనాలకే పరిమితమైన కులగణన డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ క్రమంలోనే సమగ్ర సర్వేకు సంబంధించిన అంశంలో అసలు వాస్తవాలేంటో, ఎవరి జనాభా ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుంచింది. కులగణనకి సంబంధించిన లెక్కలను అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక వర్గాల్లో డిబేట్ మొదలైంది. ఎవరి వాటా ఎంత, ఏ కులం వెనుకబాటుతనం ఎంత అనే దాని మీదే చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం 1,12,36,849 కుటుంబాలని సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 97% కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. ఇందుకోసం 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేయగా సర్వేకు 3,55,00,000 మంది ప్రజలు స్పందించారు. వారిచ్చిన సమాచారాన్ని పారదర్శకంగా తీసుకుని రిపోర్టు రూపొందించారు. కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, వలసలు ఇలా కీలక సమాచారం సేకరించారు. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి కులం వారి జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని బహిర్గతం చేసింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందు ఉంచింది. తెలంగాణ మొత్తం జనాభాలో బీసీలు 56.33% ఉన్నారు. ఇందులో 10.88% వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్లు తేలింది. ఓసీలో జనాభా పరంగా రెడ్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఓసీలో వాలే 30.47% ఉన్నారు. రెడ్ల తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.08% ఉండగా వైశ్యులు 9.07%, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 6.56% ఉన్నారు. బ్రాహ్మణులు 5.98%, వెలమలు 2.56% ఉన్నారు. అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కులం పేరు చెప్పని వారు ఓసీలో 21.49% ఉన్నారు. ఇలా ఏ కులానికి చెందని వాళ్లు 12 లక్షల మందికి పైనే ఉన్నట్లు కులగణన గణాంకాలు స్పష్టం చేశాయి. ఆధునిక సమాజం దిశగా ఇది మంచి పరిణామమని కొందరు భావిస్తుంటే, కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే వాదన కూడా ఉంది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, కార్ల కొనుగోలు లాంటి వాటిలో అగ్రకులాల వారే ముందున్నారు. వీళ్లలో రెడ్ల చేతిలోనే అత్యధిక భూములున్నాయి. ఆ తర్వాత యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చెయ్యాలని 30 నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వం కోరితే కేంద్రం చేయబోమని చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానాన్ని రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్ చేసింది. దాంతో కులగణన చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. సమగ్ర కుటుంబ సర్వే, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తోంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఎలాంటి పథకాలు అందించాలనే దానిపై సూచనలు స్వీకరించారు.
రిపోర్టు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కంటే 3 రెట్లు వెనుకబడి ఉన్నట్లు తేలింది. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు అధికారంలో, ఆస్తుల్లో దక్కుతున్న వాటా ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు, వెనుకబాటుతనం పరంగా 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు ఉన్నాయి. బీసీలో కొన్ని వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు తేలింది. వెనుకబాటుతనం సగటుతో పోల్చితే ఎస్సీ, క్రైస్తవులు, కంసాలులు మెరుగైన స్థాయిలో ఉన్నారు. ఇక కులాంతర వివాహాలు చేసుకున్న వారు అన్ని కులాల్లోనూ పెరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన ఆధారంగా తమ సీట్లు, రిజర్వేషన్లు పెరుగుతాయని ఆశించే కులాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే ప్రాబల్యం తగ్గుతుందేమోనన్న ఆందోళనలో ఇంకొన్ని అగ్రకులాలు ఉన్నాయి. రేవంత్ సర్కార్ విడుదల చేసిన ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు, రాబోయే రాజకీయ, సామాజిక మ్యాప్ ని మార్చేసే అస్త్రాలుగా చెప్తున్నారు. ఎవరి వాటా ఎంత ఉంటే వారికి అంత అధికారం అనే నినాదం ఇకపై మరింత బలంగా వినిపించబోతోంది. అయితే నిజమైన సామాజిక న్యాయానికి దారితీస్తుందా? కొత్త రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం 7 కులాల వారు యాజమాన్యంలోనే ఉందని కుల గణన సర్వేలో తేలింది. రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురమ, కోయ కులాల వారు రాష్ట్ర జనాభాలో 32% కాగా వీరి వద్ద 51.4% భూమి ఉంది. మొత్తం 25 కులాల వారు తమ జనాభా నిష్పత్తి కన్నా అధికంగా భూమి యాజమాన్యం కలిగి ఉన్నారు. మిగిలిన వారికి జనాభా నిష్పత్తి కన్నా తక్కువ భూములున్నాయి. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% మాత్రమే ఉన్న ఓసీ రెడ్డి కులం మొత్తం భూముల్లో 13.5%తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బీసీబీ కేటగిరీలోని కురుమ కులంలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 62%కి పైగా కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. వీరి తర్వాత బీసీడీ, ఆర్ఏ వాళ్లు, ఎస్టీ, కోయ, లంబాడి, ఎస్సీ, మదాసి కులాల్లో 60% కుటుంబాలకు ఎంతో కొంత భూమి ఉంది. ఓసీ కేటగిరీలో రాజులు, ముస్లింలు, జైన్లు, బ్రాహ్మణులు, అయ్యంగారు వర్గాల్లో 10% కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి. ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీ, గోండు, కోయ కులాల్లో భూమి కలిగి ఉన్న వారిలో 30% కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది. మాదిగల్లో 90% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంది. 20 ఎకరాల కన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాల్లో అత్యధికంగా ఓసీ జైన్లలో 8.2%, రాజుల్లో 7.5%, బ్రాహ్మణుల్లో 6.8%, బీసీ గంగిరెడ్ల వారి దగ్గర 6% ఉన్నాయి. కులగణన ప్రకారం అన్ని కులాల వారికి వారి వెనుకబాటుతనం, అర్హతలకు తగ్గట్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే కోణంలో ప్రభుత్వం ఈ సర్వేతో సోషల్ ఎక్స్రే తీసింది. ప్రస్తుతం ఉన్న సంక్షేమ ఫలాల్లో 30% వెనుకబాటుతనం తక్కువగా ఉన్న వర్గాలకే చేరుతుందనే సర్వేలో తేలింది. దీనిని సరిదిద్ది నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ గణాంకాలే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్కు చట్టబద్ధమైన పునాదినిస్తాయి. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తెలంగాణని రోల్ మోడల్గా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే పథకాలన్నీ ఈ సర్వే ఆధారంగానే ఉండబోతున్నాయి. ఏ కులంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంతమందికి సొంతిళ్లు లేదు, ఎవరికి భూమి లేదు లాంటి వివరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దీనివల్ల టార్గెటెడ్ వెల్ఫేర్ సాధ్యమవుతుంది. నిజంగా అవసరం ఉన్న వారికే సాయం అందుతుంది. ఈ సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ పిల్లల్లో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేవారు 10% కంటే తక్కువ ఉన్నారు. అలాగే ప్రైవేటు రంగంలో అగ్రవర్ణాలు వారు 30% ఉంటే ఎస్టీలు కేవలం 5% మాత్రమే ఉన్నారు. ఈ అంతరాలను తగ్గించేలా
భవిష్యత్తులో విద్యావేత్తలు, పాలసీ మేకర్లు కొత్త విద్యా పథకాలను రూపొందించే అవకాశం ఉంది. కేవలం ఓట్లు వేయడమే కాకుండా నిర్ణయాధికారంలోనూ అన్ని వర్గాలకు సమాన వాటా దక్కాలనే చర్చ ఈ కులగణన గణాంకాలతో మొదలైంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదో ఈ అంకెలు స్పష్టం చేశాయి. వెనుకబాటుతనాన్ని తొలగించడానికి పార్టీలు, కుల సంఘాలనిచ్చే సలహాలు, సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేను ప్రవేశపెట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. మొత్తంగా తెలంగాణ మోడల్ కులగణన దేశానికే ఒక దారి చూపబోతోంది. సర్వే గణాంకాలు వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తుండగా ప్రభుత్వం వీటిని ఎంత వేగంగా చట్టబద్ధమైన హక్కులుగా మారుస్తుంది అన్నది ఆసక్తి రేపుతుంది. ఏది ఏమైనా తెలంగాణ అభివృద్ధిలో ఇది ఒక కొత్త శకానికి నాంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కులగణన ఒక సర్వే మాత్రమే కాదు, ఇది ఒక సోషల్ ఎక్స్రే. సమాజంలో ఉన్న అసమానతల్ని అద్దంలో చూపించిన నివేదిక. ఎవరు ఎంత వెనుకబడ్డారు, ఎవరు ఎంత ముందున్నారు అన్నది ఇప్పుడు స్పష్టమైంది. కానీ అసలు పరీక్ష ఇక్కడ మొదలవుతోంది. ఈ అంకెలను ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది? నిజమైన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందా, లేక ఇవి అంకెలు కొత్త రాజకీయ సమీకరణాలకు ఆయుధాలవుతాయా అన్నది చూడాలి. ఒకవైపు ఆశలు, మరోవైపు ఆందోళనలు. ఈ రెండింటి మధ్య తెలంగాణ ఇప్పుడు ఒక కొత్త దిశలో అడుగు వేస్తోంది. ఈ గణాంకాలు నిజమైన సామాజిక న్యాయానికి దారి తీస్తాయా, లేక కొత్త వివాదాలకు నాంది అవుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.